హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగే నేను రోజు అని అంటే మనము అన్నం కూరలు ఇవన్నీ వండుతాం కదా, ఈరోజు అలా కాకుండా జస్ట్ పులావ్ రైస్ లాగా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు మా వారికి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వేరే చోట లంచ్ ఉంది. సో పిల్లలకి బాక్స్ పెట్టాలి అండ్ మావయ్య గారికి చేయాలి. అందరికీ ఇష్టమైనది ఏంటంటే పులావ్ రైస్ చేస్తే బాగా ఇష్టంగా తింటారనమాట. అంటే మనం అన్ని వెజిటబుల్స్ అన్ని వేసి చేస్తాం కదా, అది చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా కమ్మగా కూడా వస్తుంది అనమాట. మనకి వేరే కర్రీ ఏమున్నా లేకపోయినా హ్యాపీగా తినేసేయచ్చు. ఇన్ కేస్ కావాలనుకుంటే కొంచెం రైతా లాగా కూడా చేసుకొని తినచ్చు. ఇది చేయడం కూడా అసలు వన్ పాట్ డిష్ లాగా ఒకటే కుక్కర్లో అన్నీ అయిపోతాయి. కావాలంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు, లేదంటే ఇట్లాగా ప్రెషర్ కుక్కర్లో కూడా వండేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్ అయితే ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా ఈజీగా అయిపోవాలి, యమ్మీగా ఉండాలి అట్లా అని అనుకుంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసేస్తా అనమాట. కొంచెం నెయ్యి తక్కువ ఉంది ఇంట్లో, సో అందుకని కాస్త బటర్ ఆయిల్ రెండు కలిపి వేసాను. ఆయిల్ కూడా కాస్త తక్కువ వేస్తాను, బటర్ వేసుకుంటాను అనమాట ఎక్కువ. ఫస్ట్ హోల్ గ్రెయిన్ దినుసులు ఉంటాయి కదా, హోల్ గరం మసాలా దినుసులు అవన్నీ అంటే లవంగం, చెక్క, ఇలాచి, మిరియాలు కొంచెం అండ్ బిర్యానీ ఆకు ఇవి మాత్రం వేసి ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్ ఏమో ఇట్లా పొడుగ్గా చీరికల్లా కట్ చేసుకోవాలన్నమాట. అవి మంచిగా వేపేసుకోవాలి. ఇలా చెప్తే మీకు ఏం అర్థం అవుతుందండి, కుక్కరే చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇలాగా మొత్తం వేపేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం వాటిని ఎక్కువ వేగేంత వరకు వేపుకోవడం బెటర్. అంటే కొంచెం క్యారమలైజ్ అయినాయి అనుకోండి ఆనియన్స్, ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. అది మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని వేపేసుకోవాలి. అండ్ ఇందులో మనం ఇంకా వేరే ఏ విధమైన మసాలాలు వేయమన్నమాట. అండ్ నెక్స్ట్ జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. అండ్ ఇంకా మన దగ్గర ఉన్న కూరగాయలు అన్నీ వేసేయడమే, ఏముంటే అవి అన్నీ వేసేయచ్చు. మోస్ట్లీ మినిమం ఉండాల్సినవి అయితే క్యారెట్, పొటాటో, బఠానీ, బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నిన్నే బీన్స్ కర్రీ వండేసా, సో బీన్స్ లేవు. సో ఇవి ఉంటే వీటిని వేసేసి కాస్త సాల్ట్ వేసేసి మొత్తం అన్నిటిని ఒకసారి కలిపేసి మగ్గబెట్టేసుకోవాలి. అండ్ బాస్మతి రైసే వండుతున్నాను. జనరల్గా అయితే మేము హ్యాండ్ పౌండ్ రైస్ వాడుతూ ఉంటాము. హ్యాండ్ పౌండ్ రైస్ తోటే పులావ్ చేస్తాను. బట్ ఈరోజు బాస్మతి రైస్ ఉంది, కరెక్ట్గా వాళ్ళ ముగ్గురికి సరిపోయే క్వాంటిటీ ఉందన్నమాట. అందుకని బాస్మతి రైసే వేసేసి ఒకసారి మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్కి కొంచెం ఇవన్నీ కూడా పట్టేట్టు అనమాట. కొద్దిసేపు నానబెట్టుకుంటే చాలు బాస్మతి రైస్, మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఒక 15 మినిట్స్ అనుకోండి, ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ వేయకుండా నేను కొబ్బరి పాలు వేస్తాను అనమాట. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే పిల్లలకి బాడీకి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ కూడా అందుతాయి. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకైనా సరే కొబ్బరి చాలా మంచిది. దగ్గు ఉన్నప్పుడు తినకూడదు, కానీ విడిగా ఎప్పుడైనా సరే కొబ్బరి కానీ కొబ్బరి పాలు కానీ దానిలో హెల్దీ ఫ్యాట్స్ చాలా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అది వేస్తే. అందుకని కొబ్బరి పాలు వేసేసాను. ఇంకా లాస్ట్కి యాడ్ చేస్తున్నాను దానిలో పనీర్ మనకి ప్రోటీన్ సోర్స్ లాగా ఉపయోగపడుతుంది కదా. అండ్ పనీర్కి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టక్కర్లే. అందుకని ఫస్ట్ వెజిటబుల్స్ యాడ్ చేశాను కానీ అందులో పనీర్ యాడ్ చేయలేదు. అంతలో పనీర్ని ఇలాగా విడిగా క్యూబ్స్ లా కట్ చేసేసుకొని ఉంచుకున్నాను. దాంట్లో కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఇవి లాస్ట్లో ఒకసారి యాడ్ చేసేసి మనం కుక్కర్ పెట్టేసేయచ్చు. అండ్ అలాగే కొంచెం పసుపు కూడా వేసా. ఇంకా కారం ఏమీ వేయను, ఓన్లీ పచ్చిమిరపకాయని చీరికలు చేసుకొని వేసుకున్నాను కదా, ఆ పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. హోల్ గరం మసాలా నుంచి వచ్చిన కొంచెం ఘాటు అంతే. అందుకనే అన్నాను అనమాట, ఇది కమ్మగా ఉంటుంది, ఏదో మసాలా కర్రీ లాగా కాకుండా కొంచెం కమ్మగా ఉండేది అనమాట టేస్ట్. సో అన్నీ వేసేసి మంచిగా కుక్కర్ బిగించేసేయడమే. ఆ కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇక్కడ ఎగ్స్ బాయిల్ పెట్టేస్తున్నాను. ఎదిగే పిల్లలకి ఎగ్స్ చాలా మంచిది, అంటే డైలీ ప్రోటీన్ సోర్స్కి ఉపయోగపడుతుంది అనమాట. ఇదివరకు అంటే ఇంట్లో అందరం ఎగ్స్ తింటాము, పిల్లలకి కూడా అందరూ లంచ్లో తింటాం, పిల్లలకి కూడా లంచ్లోనే ఇచ్చేదాన్ని. బట్ ఈ మధ్య ఏంటంటే వాళ్ళకి కొంచెం వాళ్ళ బాడీ నీడ్స్ అవి పెరుగుతున్నాయి కదా, సో వాళ్ళకి మార్నింగ్ టైం కూడా ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్తో పాటు. సో వాళ్ళకి డేకి 2 బాయిల్డ్ ఎగ్స్ లాగా వెళ్ళేలాగా, ఒకటి బ్రేక్ఫాస్ట్లో, ఒకటి లంచ్లో. అండ్ రోజు బాయిల్డ్ ఎగ్స్ తినే వాళ్ళకి ఈ ఎగ్ బాయిలర్ బాగా ఉపయోగపడుతుందండి. ఇది అగారో ఎగ్ బాయిలర్ అనమాట, నా దగ్గర ఉంది కదా, రోజు ఇందులో పెట్టేస్తా. ఇన్ కేస్ నేను బిజీగా ఏదైనా వంట చేస్తున్నా పిల్లలు కూడా పెట్టేసేయచ్చు, చాలా ఈజీ. అండ్ ఇది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట, టైం అవ్వగానే అదే ఆఫ్ అయిపోద్ది, మనం గుర్తుపెట్టుకుని స్టవ్ ఆఫ్ చేయాలి అన్నట్టు ఏం ఉండదు. ఎగ్స్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయితే కరెక్ట్గా 8 మినిట్స్కి మనకి బాయిల్ అయిపోతాయి. ఓన్లీ ఎగ్స్ అనే కాదు, మనము స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్ ఇట్లాంటివి కూడా ఇందులో బాయిల్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఇది అగారో ఎగ్ బాయిలర్ అనమాట. ఇదిగోండి ఇలాగా మంచిగా నీట్గా వచ్చేస్తాయి ఎగ్స్.
ఫ్రెష్ ఎగ్స్ అయితే మంచిగా వస్తాయి అనమాట. బాగా లేట్ అవుతూ ఉంటే ఎగ్స్ కొంచెం అంత ఈజీగా రావు పొట్టు, బట్ ఫ్రెష్ ఎగ్స్ ఎప్పుడు మంచిగా వచ్చేస్తాయి. లంచ్లో కాబట్టి ఒక్కొక్క బాక్స్లో అది పెట్టేసా, అండ్ ఒక రెండు బాక్సుల్లో డైరెక్ట్గా ఈ పులావ్ పెట్టేశాను. వాళ్ళకి రైతా కూడా అవసరం ఉండదు. బేసిక్గా లంచ్ బాక్స్లో రైతా పెడితే ఏమవుతుందంటే పెరుగు కొంచెం పులుపు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని అసలు నేను పెరుగన్నం పెట్టాను ఎక్కువ వాళ్ళకి బాక్స్లో. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక తింటారనమాట. సో ఇది వాళ్ళకి లంచ్ ఈరోజు విత్ ఎగ్స్ అనమాట. మావయ్య గారికి పిల్లలకి ఇది లంచ్. నాకు బయట అని చెప్పాను కదా, అదనమాట. ఇంకా నెక్స్ట్ నేను కూడా బయలుదేరిపోయాను. మా వారు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయారులేండి. లంచ్ టైంకి నేను బయలుదేరాను అనమాట. అండ్ దారిలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. అంటే సిగ్నల్ దగ్గర కరెక్ట్గా పోలీసులు అందరూ ఇట్లాగా చేతుల్లో ఐప్యాడ్ లాంటివి పెట్టుకొని మరి అందరినీ ఇట్లా చెక్ చేస్తున్నారు అనమాట. ఫుల్ పోలీసులు ఉన్నారు అక్కడ. ఏంటి ఇంతలా చెక్ చేస్తున్నారు నేను అనుకున్నాను. ఆల్మోస్ట్ ర్యాండమ్గా అందరినీ ఆపుతూ వాళ్ళు చలాన్స్ అవన్నీ చెక్ చేస్తుంటారు అనమాట. 3 చలాన్స్ కన్నా ఎక్కువ పెండింగ్ ఉంటే బండిని సీజ్ కూడా చేయొచ్చట. సో చలాన్స్ పడితే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం బెటర్. అసలు చలాన్లు పడేదాకా కాకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్తే మనకే మంచిదండి. ఆబ్వియస్లీ సేఫ్టీ కమ్స్ ఫస్ట్ కాబట్టి ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువైపోయినాయి, ఎస్పెషల్లీ ఆన్ 2 వీలర్స్. సో ప్లీజ్ డ్రైవ్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. ఎందుకంటే మేము వచ్చేటప్పుడే ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చూసాము. కార్ అండ్ బైక్ చిన్న గుద్దుకున్నాయి, కానీ గుద్దంగానే బైక్ పై నుంచి కింద పడిపోతారు కదా, దెబ్బలు తగిలే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో డ్రైవ్ కేర్ఫుల్లీ అండ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. కట్ చేస్తే మేము ఇంకా లంచ్కి వచ్చామండి. ఇవి చూసారా, ఇవి కింగ్ ప్రాన్స్ అనమాట. ప్రాన్స్ని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క పుల్లకి పెట్టి ఇలాగా ఫుల్ మసాలాలు ఇలాగా చేసి ఇచ్చారనమాట. టేస్ట్ బాగుంది కానీ ఆయిలీగా అనిపించింది. అంటే జనరల్గా నేను కొంచెం తక్కువ ఆయిల్ తింటూ ఉంటాం, ఇంట్లో తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తాం కదా. టేస్ట్ బాగుంది, లుక్ వైజ్ బాగుంది, చాలా ఇట్లా వెల్కమింగ్గా ఉంది, ఫ్యాన్సీగా. బట్ ఆయిల్ చాలా ఎక్కువ అనిపించేసింది. నెక్స్ట్ ఇవేమో కీమా కబాబ్స్ అనమాట. ఇట్లాగా స్టిక్కి మొత్తం మటన్ కీమాని ఇట్లా పెట్టారు. సో ఇది కూడా అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా కొత్త ట్రై చేయాలనుకుంటాం కదా, సో అట్లాగా అన్ఎక్స్పెక్టెడ్లీ ఈరోజు మా లంచ్ అవుతుంది కాబట్టి అక్కడ ఇవి రెండు నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి స్టార్టర్స్లో. సో అందుకని రెగ్యులర్గా తినేవి కాకుండా కొత్త ట్రై చేయాలి కాబట్టి ఇవి తిని ఇంకా లంచ్ చేసేసి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసా. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. కట్ చేస్తే అంటే అవకాడోని కట్ చేస్తే ఇక్కడ ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నానండి. జనరల్గా అవకాడోస్ చాలా హెల్దీ అని అందరికీ తెలుసు, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ ఎప్పటికి పడితే అప్పుడు అవైలబుల్గా ఉండవు. మన సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఇది సేల్లో కనిపించింది అనమాట. సేల్లో కనిపించగానే వెంటనే తీసుకొచ్చాను. జనరల్గా 129 per piece అలా కూడా ఉంటాయి, బట్ ఇది నాకు 39 rupees per piece పడింది. అండ్ మంచిగా ఇట్లా రైపన్ అయ్యి ఉందన్నమాట, రెడీ టు కుక్ లాగా. ఎందుకంటే ప్రాపర్గా పండడం కూడా ఇంపార్టెంటే. కొంచెం పచ్చిగా ఉంటే కొంచెం చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మంచిగా పండితే లోపల బటరీ సాఫ్ట్ లాగా మంచిగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు నేను చేయబోతున్నాను guacamole అని ఒక మెక్సికన్ డిష్ అనమాట. ఇది మనం డిప్స్లోకి కానీ లేకపోతే టోస్ట్ పైన స్ప్రెడ్స్ లాగా కానీ రెడీ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ప్రొనౌన్సియేషన్ నేను కరెక్ట్గా చేశానో లేదో తెలియదు, కానీ దట్ డిష్ పేరు అయితే మాత్రం guacamole. అంటే నాకు కూడా తెలీదు అది కరెక్టో కాదో. మేము guacamole అంటూ ఉండేవాళ్ళము. సిడ్నీలో తిన్నా అనమాట ఫస్ట్ టైం. ఇంక ఇండియా వచ్చాక ఎప్పుడైనా అవకాడో దొరికితే మోస్ట్లీ ఎక్కువ చపాతీలో వేసేస్తుంటా, ఎప్పుడైనా మాత్రం ఇలాగా బ్రెడ్లో టోస్ట్ లాగా చేసి దానిలో స్ప్రెడ్ లాగా పెట్టేసి తింటుంటాం అనమాట. సో దానికోసం ఫస్ట్ అవకాడోని అయితే ఇలాగా మొత్తం ఇట్లాగా మ్యాష్ చేసుకోవాలి. ఒక ఫోక్ తోటి ఇట్లా ప్రెస్ చేస్తే చాలు. మంచిగా పండింది అనుకోండి, మొత్తం ఇట్లా బటర్ లాగా మంచిగా క్రీమీగా అయిపోతుంది. అవకాడో ఈజ్ వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ ఫుడ్ అని అంటారు. ఎందుకంటే దీనిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, ఈ, కే, రిబోఫ్లోవిన్ అంటే బికి సంబంధించినవన్నీ కూడా, అండ్ ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం అనుకుంటూ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా కొంచెం ఉంటుంది. హెల్దీ ఫ్యాట్సే ఉంటాయి. సో యాక్చువల్లీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీంతో రకరకాలుగా చేసుకోవచ్చు. ఇట్లాంటి సలాడ్లు, టోస్ట్లు అని అంటే కష్టం అని అనుకుంటే హ్యాపీగా చపాతీలో వేసేయండి. చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మంచి హెల్దీ ఆస్పెక్ట్ కూడా మనం యాడ్ చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడైతే మ్యాష్ చేసిన అవకాడోలో పచ్చి టొమాటో అండ్ పచ్చి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్, కావాలనుకుంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కానీ కొంచెం కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇన్ కేస్ అలా కొంచెం చట్పటా నచ్చుద్ది అని అనుకుంటే. లాస్ట్కి ఇందులో ఒక నిమ్మకాయ పిండేసుకోవడమే. ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేయాలి. అంతే, సింపుల్. దీంట్లో ఇంకేమీ మనం కుక్ చేసే పని ఉండదు. జస్ట్ ఓన్లీ టోస్ట్ రెడీ చేసుకుంటే దానిలో ఈ స్ప్రెడ్ పెట్టేసుకొని తినేయడమే అనమాట. యాక్చువల్గా ఇలా ఉట్టిదే కూడా తినేస్తారు, టోస్ట్లో కాకపోయినా జస్ట్ ఒక ఈవినింగ్ ఇట్లా బౌల్లో వేసేసుకొని కూడా తినేస్తారు, అలా కూడా తినచ్చు. అండ్ ఇక్కడ టోస్ట్ చేయడానికి అఫ్ కోర్స్ మనం మైదా లేని
హోల్ వీట్ బ్రెడ్ కానీ మల్టీ గ్రెయిన్ బ్రెడ్ కానీ తీసుకోవాలి. మైదా లేనిది ప్రిఫర్ చేయడం బెటర్. దాన్ని ఇక్కడ ఏ నూనె వేసావు అలాగా కాకుండా యూ కెన్ ట్రై గార్లిక్ బటర్. మనకి గార్లిక్ బటర్లో ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట, ఎందుకంటే అందులో గార్లిక్తో పాటు ఇంకా హెర్బ్స్ కూడా ఉంటాయి, ఆరిగానో ఇట్లాంటివన్నీ. సో ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగా వస్తుంది. ఇన్ కేస్ గార్లిక్ బటర్ లేదు అని అనుకుంటే నార్మల్ బటర్తో కూడా చేసుకోవచ్చు. నార్మల్ బటర్లోనే మనం గార్లిక్ని బాగా దంచి కలిపేసి అది కూడా పూసుకొని చేయొచ్చు అనమాట. అది టేస్ట్ బాగా వస్తుంది అప్పుడైతే. సో అందుకని ఇక్కడ నేను గార్లిక్ బటర్ వేసి బ్రెడ్ని అటు ఇటు మంచిగా టోస్ట్ చేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి మనం హెల్దీగా స్నాక్స్ పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనం లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో హెల్దీ స్నాక్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ ఎదిగే పిల్లలకి యాజ్ ఆల్వేస్ షేర్ ప్రోటీన్ నీడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇక్కడ నేను బ్రెడ్ టోస్ట్ చేసేసిన తర్వాత దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న గ్వాకమోలీ ఉంది కదండి, దాన్ని ఇక్కడ కొంచెం ఒక థిక్ లేయర్ స్ప్రెడ్ చేసుకోవాలి. మరి పల్చగా కాదు, ఎందుకంటే ముక్కలు ఉంటాయి కాబట్టి కొంచెం థిక్ లేయర్ వస్తుంది. సో దాన్ని ఇక్కడ స్ప్రెడ్ చేసుకొని అది ఒక కింద సైడ్ టోస్ట్ అయిన తర్వాత తీసి పెట్టేసుకోవడమే. ఇటు సైడ్ తిప్పకూడదు, ప్యాన్ పైకి ఇటు సైడ్ ఫ్లిప్ చేయకూడదు, అంతా దానికి అంటేస్తుంది. జస్ట్ కింద సైడ్ టోస్ట్ అయితే సరిపోతుంది. అంతే, మన యమ్మీ టేస్టీ అవకాడో టోస్ట్ అనొచ్చు, లేదా గ్వాకమోలీ టోస్ట్ అని కూడా అనొచ్చు, రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. అవకాడో దొరికితే డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు, అందరికీ నచ్చేస్తుంది. పిల్లలకి మావయ్య గారికి అయితే సూపర్గా నచ్చేసింది. ఆల్మోస్ట్ బ్రెడ్ ప్యాకెట్ అంతా తినేస్తాం అనమాట ఇంట్లో వాళ్ళు ఉంటే, అందరం ఉంటే. సో అంత టేస్టీగా ఉంటుంది. డూ డెఫినెట్లీ ట్రై దిస్ యమ్మీ స్నాక్. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.